ఫస్ట్. ఏం చేయనప్పుడు ఎందుకు చేసుకున్నారో చెప్పండి ఫస్ట్. ఇద్దరిని పట్టుకున్నానే, వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళని ఎలా పట్టుకోవడం కాదు, నన్ను ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వస్తావే. అటు తిరిగి పడుకునే వాళ్ళ దగ్గరికి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వస్తుంది. మరి పోలీస్ డ్యూటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల డ్యూటీ మీద కూడా ఉండాలి. ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు ఫస్ట్. పిల్లోడికి డైపర్లు అయిపోయాయి. నేను వచ్చేటప్పుడు తీసుకొస్తానే. మరి అప్పుడు దాకా ఏం చేయమంటారు? షర్టో ప్యాంటో తీసాడు బెడ్ కింద పెట్టమే తోపుతున్నావు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏంటే? పిల్లోడు డాడీ డాడీ అని ఏడుస్తున్నాడండి. వాడికి నేను బాబునే కాదని చెప్పు. గట్టిగా మాట్లాడితే నీ మొగుడినే కాదని చెప్పు. తప్పుకో, పెట్టు పెట్టు. మీరు కదే పిల్లపలా నా పిల్ల నన్ను. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే వస్తున్నా అని చెప్పాను కదా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఒకసారి చెప్తే అర్థం కదా. ఎస్పీ అయితే నాకేంటి? నీతో మాట్లాడితే వస్తుంది. అత్తగోళ్ళు కలుస్తారా? వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయా? వాళ్ళ ఫ్యామిలీ వస్తాయా? ఫ్యామిలీ వాల్యూస్ లేని నా కొడకా, నా కొడకా. సార్ ఓకేనా? కదే పిల్లపలా నా పిల్ల పోయి నా ఉద్యోగం పోయి రోడ్డు మీదకి వచ్చేటట్టున్నా. సార్ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. శాంతి శాంతి. చెప్పడానికి ఏముంది సార్, అన్నీ ఆగిపోయాయి, అంతా ఆగిపోయింది. తెల్లారితే మీరా యశోద గారి పెళ్ళిళ్ళు అనగా భార్గవ వర్మ పిఏ వచ్చి కలిశాడు సార్. సార్ తన డ్రీమ్ ప్రాజెక్టు మీ వల్లే పోయిందని పగబట్టి భార్గవర్మే ఇదంతా చేశాడు సార్. అక్కడ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు, ఇక్కడ ఫ్యామిలీ కోసం మీరు పడుతున్న బాధ చూడలేక చెప్దామని వచ్చాను సార్. మరి వెళ్ళి ఆ భార్గవ వర్మని నరికేయాలి కదా. ఆయన నరిగితే ఏమి రాదండి, మీరా యశోద కలిస్తేనే మాకు ఫ్యామిలీ వస్తుంది. అదే సార్, ఆ భార్గవ వర్మ చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక తిరిగి ఏం చేయలేక ఇద్దరు తాగిపడిపోయాం సార్. అవును, తెల్లారితే పెళ్ళన్నావు, ఈరోజేనా? ఇంకో గంటలోనే సార్. గంటలో పెళ్లి పెట్టుకొని ఇక్కడేం చేస్తున్నారా? మేము ఎక్కడుంటే ఏంటి సార్, వాళ్ళిద్దరు కలవకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా. ఏం చేయలేను, ఏం చేయలేదు సార్. వాళ్ళిద్దరిని కలపడానికి ఒక్క రూట్ దొరికితే చాలు. ఒక్క రూట్ దొరుకుతుంది. సార్ దిలీప్ వచ్చాడు. ఆ రోజు యశోద గారు కొట్టమనింది నిన్నే కదా? అవును. వీని లోపలేమని యశోదని ఆవిడ నాకు 25 లక్షలు ఇచ్చింది. ఆ యశోద గురించేనా మీరు ఇప్పటివరకు మాట్లాడింది? 25 లక్షలా? యశోద ఇచ్చిందా? సారీ సార్. రే అసలు ఎవడరా నువ్వు? నీకు యశోద గారికి ఏంట్రా గొడవ?